హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. 4 ఏళ్ల ఇంజనీరింగ్, వందల కొద్ది అసైన్మెంట్లు, రాత్రికి రాత్రే చదివేసినటువంటి సెమిస్టర్ ఎగ్జామ్స్, అబ్బా ఫైనల్గా చేతికొచ్చింది మనకి డిగ్రీ సర్టిఫికెట్ అని అనిపిస్తుంది. ఇంత కష్టపడ్డాక ఒక మంచి ఉద్యోగం పక్కా అని ఫిక్స్ అయిపోతుంటారు. అయితే ఒక్క సెకండ్ ఆగండి, ఇక్కడే ఉంది అసలైనటువంటి ట్విస్ట్. మీరు ఒక చేదు నిజాన్ని అయితే తెలుసుకోవాలి. 4 ఏళ్ల తర్వాత మీ చేతిలో కేవలం ఆ డిగ్రీ సర్టిఫికెట్ పేపర్ మాత్రమే ఉంటే అది మిమ్మల్ని క్యాంపస్ గేటు దాటించడానికి కూడా హెల్ప్ చేయకపోవచ్చు. ఎందుకంటే కంపెనీలు ఇప్పుడు డిగ్రీ మార్కులు చూసి కాదు, ప్రాక్టికల్ స్కిల్స్ చూసిస్తున్నాయి. అంటే మీలాగే ప్రతి ఏటా కూడా లక్షల మంది ఇంజనీర్లు అయితే బయటకు వస్తున్నారు. మరి ఆ లక్షల మంది గ్రూప్లో మీరు ప్రత్యేకంగా హీరోలాగా నిలబడాలంటే ఏం చేయాలి? మీ కెరీర్ని మరుపు తిప్పేటువంటి ఆ 5 ఎమర్జెన్సీ సర్టిఫికేషన్లు ఏంటో తెలుసుకోవాలందా? ఈ వీడియోలో వాటి గురించే మనం క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాము. ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి కూడా, ప్రతి బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయినా సరే అందరూ చూడాల్సినటువంటి వీడియో ఇది. ఈ సర్టిఫికేషన్లు అనేవి, నేను చెప్పబోయే సర్టిఫికేషన్లు అనేవి మీ రెజ్యూమే స్ట్రెంగ్త్ని పెంచడమే కాదు, ఇంటర్వ్యూ హాల్లో మీకు ఒక కాన్ఫిడెన్స్ని కూడా ఆకాశానికి పెంచుతాయి అనమాట. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే 5th సర్టిఫికెట్ని అనేది మీ కెరీర్ గ్రాఫ్ని పూర్తిగా మార్చేయగలదు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఒక్కసారి మీరే ఆలోచించండి. బీటెక్లో 70%, 80% మార్కులు అయితే తెచ్చుకున్నారు. టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ అని మీకైతే నమ్మకం ఉంది. కానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఒక పెద్ద ఎంఎన్సీ వచ్చింది. రిటర్న్ టెస్ట్ ఈజీగా కొట్టేశారు, గ్రూప్ డిస్కషన్లో కూడా ఎరగదీశారు. ఫైనల్గా టెక్నికల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. అక్కడ ఇంటర్వ్యూ ఓకే అంతా బాగానే ఉంది, కానీ మరి మీకు ఏమైనా క్లౌడ్ టెక్నాలజీస్ మీద ఐడియా ఉందా అని అడిగాడు. అంటే AWS లేదా Azureలో ఏమైనా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగాడు. లేదా మీరు చేసినటువంటి ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడానికి జీరా లాంటి టూల్స్ ఏమైనా వాడారా అని ప్రశ్నించాడు. అప్పుడు మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏమైనా ఉంటుందా అంటే ఉండదు ఆన్సర్. ఎందుకంటే మన సిలబస్లో ఆ ప్రాక్టికల్ ముచ్చట్లు అనేవి ఏవి కూడా ఉండవు. మరి నెక్స్ట్ ఏంటి? మీ పక్కన కూర్చున్నటువంటి బహుశా మీకంటే కూడా చాలా తక్కువ మార్కులు వచ్చిన అబ్బాయికో అమ్మాయికో ఆ జాబ్ అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళ రెజ్యూమేలో ఏముంటుందంటే ఒకే ఒక్క ఎక్స్ట్రా లైన్ ఉంటుంది, AWS సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ అని. ఇదే ఫ్రెండ్స్ అసలైనటువంటి సమస్య. మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎక్కువ థియరీ చుట్టూనే జరుగుతుంది, కానీ ఇండస్ట్రీకి కావాల్సింది థియరీతో పాటు ప్రాక్టికల్స్, పనితనం. ఈ స్కిల్ గ్యాప్ వల్లే ఎంతోమంది స్టూడెంట్స్ మంచి అవకాశాలు ఉన్నా కూడా అందుకోలేకపోతున్నారు. అయితే మీ బీటెక్ వేస్ట్ అని నేను అంటలేదు, కానీ గవర్నమెంట్ ఉద్యోగాలకి లేకపోతే గేట్ రాసుకోవడానికి లేకపోతే ESC లాంటి ఎగ్జామ్స్ రాసుకోవడానికి మీ బీటెక్ డిగ్రీ ఎంట్రీ టికెట్ అవుతుంది. కానీ క్యాంపస్లోనే ఒక టాప్ కంపెనీలో మీరు జాబ్ కొట్టాలంటే మాత్రం కేవలం డిగ్రీని నమ్ముకుంటే మాత్రం సరిపోదు. మీ 4 ఏళ్ల కష్టం కూడా వృధా కాకూడదు అని మీరు అనుకుంటే మాత్రం ఇండస్ట్రీకి ఏం కావాలో అది నేర్చుకొని సరైనటువంటి సర్టిఫికేషన్లతో దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. మరి ఆ మ్యాజికల్ సర్టిఫికేషన్లు ఏంటి, వాటిని ఎలా సంపాదించాలి, ఏ బ్రాంచ్ వాళ్ళకి ఏది సెట్ అవుతుంది, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ సర్టిఫికేషన్ నెంబర్ 1 క్లౌడ్ కంప్యూటింగ్కి వచ్చేసరికి AWS కానీ, Azure కానీ, GCP కానీ. లిస్ట్లో నెంబర్ 1లో ఇంకా చెప్పాలంటే అందరికంటే మెయిన్ ఇదే. అన్నిటికంటే కూడా మెయిన్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ సర్టిఫికేషన్ అనేది అందరికంటే కూడా మిమ్మల్ని మెయిన్గా ఉంచుతుంది అనమాట. మీరు ఏ బ్రాంచీలో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, CSE వాళ్ళు కానీ, ECE వాళ్ళు కానీ, EEE వాళ్ళు కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఎవరైనా సరే ఈ రోజుల్లో క్లౌడ్ నాలెడ్జ్ అనేది చాలా మస్ట్ అండి, అందరికీ మస్ట్. ఎందుకంటే ప్రతి చిన్న కంపెనీ నుంచి పెద్ద MNC వరకు కూడా అన్ని క్లౌడ్ మీద ఆధారపడి పనిచేస్తున్నాయి. అసలు ఏంటిది క్లౌడ్ అంటే? ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీస్ AWS కానీ, మైక్రోసాఫ్ట్ Azure కానీ, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ GCP కానీ, ఇవి ప్రస్తుతం మార్కెట్ను రూల్ చేసినటువంటి 3 పెద్ద క్లౌడ్ కంపెనీలు ఇవి. వీటిలో కనుక మీకు సర్టిఫికేషన్ ఉందంటే ఆ టెక్నాలజీని మీరు ఉపయోగించి యాప్స్ని ఎలా డెవలప్ చేయాలో లేకపోతే డేటాని ఎలా మేనేజ్ చేయాలో మీకు తెలుసు అని చెప్పేసి ఒక అధికారిక ముద్ర వేసినట్టు అనమాట, స్టాంప్ వేసినట్టే. మరి ఎందుకంత ముఖ్యమంటే సాఫ్ట్వేర్ స్టూడెంట్స్కి ఇది ఆక్సిజన్ లాంటిది. యాప్ డెవలప్మెంట్ కానీ, డేటాబేస్ మేనేజ్మెంట్ కానీ, AI మోడల్స్ ట్రైనింగ్ కానీ అన్నీ కూడా ఇప్పుడు క్లౌడ్లోనే నడుస్తున్నాయి. ఒక కోర్ బ్రాంచ్ వాళ్ళకు కూడా ఇది ఒక వరం అనమాట. ఇక ఉదాహరణకు ఒక సివిల్ ఇంజనీరు లేదా బిల్డింగ్ డిజైన్ చేసేటప్పుడు డేటాను క్లౌడ్లో పెట్టి ప్రపంచంలో ఎక్కడున్నా సరే తన టీంతో అయినా సరే కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఒక మెకానికల్ ఇంజనీరు కాంప్లెక్స్ సిమ్యులేషన్లను క్లౌడ్లోని పవర్ఫుల్ కంప్యూటర్లో రన్ చేసి గంటల్లోనే రిజల్ట్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే AWS సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ లేదా Azure ఫండమెంటల్స్ AZ900 లాంటి బేసిక్ సర్టిఫికేషన్తో స్టార్ట్ చేయడం అనేది మీ కెరీర్కి అదిరిపోయే బూస్టింగ్ అయితే ఇస్తుంది. ఇక రెండోది సర్టిఫికేషన్ నెంబర్ 2
ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే పిఎంపి, యాజైలు, స్క్రమ్ వీటిలలో మీరు టెక్నికల్గా కింగ్ కావచ్చు, కానీ ఒక 10 మంది టీంతో కలిసి ఒక ప్రాజెక్ట్ని అనుకున్న టైంకి అనుకున్న బడ్జెట్లో డెలివరీ చేయగలరా? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనగానే మీరు ఏమనుకుంటారంటే అది మా పని కాదు కదా, మేనేజర్ల పని కదా అనుకుంటారు. కానీ అక్కడే మీరు పప్పులో కాలేసినట్టు. ప్రతి ఇంజనీర్ కూడా తన కెరీర్లో ఒక లీడర్గా మారాల్సిందే ఎప్పటికైనా. అసలు ఏంటిది అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అంటే పిఎంపి అంటారు. ఎజైల్ కానీ స్క్రమ్ లాంటి సర్టిఫికేషన్లు ఒక ప్రాజెక్ట్ని పక్కాగా ఎలా ప్లాన్ చేయాలి, టీంని ఎలా ముందుకు నడపాలి, మధ్యలో వచ్చేటువంటి అబ్స్టాకిల్స్ అడ్డంకుల్ని ఎలా దాటాలి, ఇవన్నీ కూడా ఆ సెన్స్ని నేర్పిస్తాయి అనమాట. అయితే ఎజైల్ కానీ స్క్రమ్ అనేవి ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా పాపులర్ అనమాట. ఇది ఎందుకు ఇంత ముఖ్యము పిఎంపి అనేది అంటే ఈ సర్టిఫికేషన్ అనేది మీ రెజ్యూమేలో ఉంటే కంపెనీ మిమ్మల్ని కేవలం ఒక కోడింగ్ చేసేటువంటి ఎంప్లాయీగా కాకుండా ఒక బాధ్యత తీసుకొని పని చేయించగలడు, వీడు పూర్తి చేయించగలడు అనే ఒక ఫ్యూచర్ లీడర్గా మిమ్మల్ని చూస్తాయి అనమాట. ముఖ్యంగా సివిల్, మెకానికల్ ఇంజనీర్లు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టులో పనిచేసేటప్పుడు ఈ స్కిల్స్ అనేవి చాలా అవసరం అవుతాయి, చాలా కీలకం కూడా. ఇక ఫ్రెషర్గా మీరు సర్టిఫైడ్ అసోసియేట్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే సిఏపిఎం లాంటి ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్తో మొదలు పెట్టచ్చు. ఇది మిమ్మల్ని గుంపులోంచి కొంచెం వేరు చేసి టీమ్ లీడ్ రోల్స్కి మిమ్మల్ని ఆ పాత్రకి మిమ్మల్ని దగ్గర చేస్తుంది అనమాట. ఇక సర్టిఫికేషన్ నెంబర్ 3 కోర్ ఇంజనీరింగ్ డిజైన్ అండ్ సిమ్యులేషన్ టూల్స్. ఓకే, ఇప్పుడు కోర్ బ్రాంచ్ హీరోల గురించి మాట్లాడుకుందాం మనం. సివిల్ కానీ మెకానికల్ లేదంటే EEE మీరు ఈ బ్రాంచ్లకు చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సర్టిఫికేషన్ అనేది మీకు ప్రాణం లాంటిదండి. మీ ఐడియాలు కానీ మీ డిజైన్లు కానీ పేపర్ మీద గీతల నుండి కంప్యూటర్లోని ఆ 3D మోడల్స్గా మార్చేవన్నీ కూడా ఈ టూల్సే అనమాట. ఏంటివి అసలు అంటే సివిల్ ఇంజనీర్ల కోసం అని చెప్పేసి AutoCAD ఉంటుంది, తర్వాత STAAD.Pro ఉంటుంది, తర్వాత Autodesk, Revit ఉంటుంది. ఇలాంటి సాఫ్ట్వేర్లు ఏంటంటే భవనాలు కానీ బ్రిడ్జిలు కానీ డిజైనింగ్ చేసి స్ట్రక్చరల్ అనాలిసిస్ కోసం అనేది తప్పనిసరి అనమాట. ఇక మెకానికల్ ఇంజనీర్ల కోసం ఏంటంటే సాలిడ్ వర్క్స్ అని, తర్వాత CATIA, తర్వాత ANSYS ఇలాంటి టూల్స్ మీద మీరు గ్రిప్ సంపాదించాలి. కార్లు, విమానాలు ఈ విడిభాగాలు డిజైన్ చేస్తారు కదా టెస్టింగ్ కోసం అని చెప్పేసి వీటిని కంపల్సరీగా వాడుతుంటారు అనమాట. ఇక ఎలక్ట్రికల్ EEE వాళ్ళు ఇంజనీర్ల కోసం ఏంటంటే మెట్లాబ్ కానీ, తర్వాత సిములింక్ అది కానీ, ETAP కానీ, PSpice ఇలాంటి సాఫ్ట్వేర్లు ఎలక్ట్రికల్ సర్క్యూట్ల సిమ్యులేషన్ కానీ పవర్ సిస్టమ్ అనాలిసిస్ కోసం కానీ చాలా చాలా కీలకం అనమాట. ఇవన్నీ ఎందుకు ముఖ్యమంటే కాలేజీలో మీరు ఈ టూల్స్ పేర్లు వినుంటారు కానీ వాటిని ఉపయోగించి ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ని ఎలా డిజైన్ చేయాలో సర్టిఫికేషన్ కోర్సులు అనేవి నేర్పిస్తాయి అనమాట. ఇంటర్వ్యూలో నాకు AutoCAD వచ్చు అని చెప్పేదానికంటే ఈ AutoCAD ఫైల్ చూడండి సార్, నేనే డిజైన్ చేసి బిల్డింగ్ ప్లాన్ ఇది అని చెప్పేసి నేను డిజైన్ చేసినటువంటి బిల్డింగ్ ప్లాన్ ఇది అని చెప్పి మీరు చూపించే వాళ్ళకి మీకు ఎంత తేడా ఉంటుందో గమనించండి. ఈ సర్టిఫికేషను మీకు ఆ ప్రాక్టికల్ కాన్ఫిడెన్స్ని అయితే ఇస్తుంది అనమాట. ఒక్క సెకండ్ ఆగండి. ఈ సమాచారం మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ బటన్ ఇవ్వండి బ్రదర్. అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కింద లైక్ బటన్ కొట్టండి. ఆ లైక్ బటన్ కొట్టి ఒక్కసారి అలా నొక్కేయండి. మీకు ఇలాంటి ఇంజనీరింగ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని కంపల్సరీగా షేర్ చేయండి. మీ డీపీగా పెట్టుకోండి, మీ గ్రూపులలో ఉంటాయి కదా కాలేజ్ గ్రూపులలో షేర్ చేయండి. మా తెలంగాణ ఎగ్జామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేసి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని ఇట్లాంటి కెరీర్ గైడెన్స్ వీడియోలు మీకోసమే వస్తూ ఉంటాయి. ఇక 4th సర్టిఫికేషన్కి వెళ్దాం. సర్టిఫికేషన్ నెంబర్ 4 అనమాట. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఏంటంటే ఫ్యూచర్ పేరు డేటా, దాని ఇంటి పేరు అంటే మీరు ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే డేటాను అనలైజ్ చేసి దాని నుంచి ఒక స్టోరీని, ఒక కథని చెప్పగలటువంటి స్కిల్ ఉంటే మీ ముందు బోల్డ్ అనే అవకాశాలు అయితే తెరుచుకొని ఉంటాయి అనమాట. ఇది కేవలం కంప్యూటర్ సైన్స్ వాళ్ళకే అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. అసలు ఏంటంటే పైథాన్ కానీ R లాంటి లాంగ్వేజెస్ వాడి పెద్ద మొత్తంలో డేటాను ఎలా ప్రాసెస్ చేయాలి, భవిష్యత్తును అంచనా వేసేటువంటి ఏ మోడల్స్ని ఎలా క్రియేట్ చేయాలి నేను నేర్చుకోవడమే డేటా సైన్స్ అనమాట. ఇది గూగుల్ కానీ IBM లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈ కోర్సెరా లాంటి ప్లాట్ఫామ్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రొఫెషనల్ సర్టిఫికెట్లు అయితే అందిస్తున్నాయి. ఎందుకు ఇంత ముఖ్యం అంటే ఉదాహరణకు ఒక మెకానికల్ ఇంజనీరు ఫ్యాక్టరీలోని మిషన్ సెన్సార్ని డేటాని విశ్లేషించి అది ఎప్పుడు ఫెయిల్ అవుతుందో ముందే పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ అంటారు అనమాట. ఒక సివిల్ ఇంజనీరు ట్రాఫిక్ డేటాను అనలైజ్ చేసి సిటీలో ట్రాఫిక్ జామ్లు ఎలా తగ్గించవచ్చో చెప్పొచ్చు అనమాట. అంటే AA కానీ ML కానీ ఇంజనీర్లు కానీ డేటా సైంటిస్టులకు ప్రస్తుతం మార్కెట్లో జీతాలు చాలా బాగా ఉన్నాయి, మంచి సూపర్గా ఉన్నాయి అనమాట. ఈ డిమాండ్ ఇంకా పెరుగుతుంది. అది తర్వాత సర్టిఫికేషన్ నెంబర్ 5 ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనమాట. ఇది మన లిస్ట్లో లాస్ట్ కానీ అస్సలు లీస్ట్ కాదు. ఇది ఒక గేమ్ చేంజర్ లాంటిది.
ఈ సర్టిఫికేషను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఐఓటీ, మీ స్మార్ట్ వాచ్ కానీ, మీ ఇంట్లో ఉన్నటువంటి స్మార్ట్ లైట్లు కానీ, ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మిషన్లు కానీ అన్నీ ఒకదాంతో ఒకటి ఇంటర్నెట్తో ద్వారా మాట్లాడుకుంటే భలే చూడటానికి కూడా బాగుంటుంది. అదే ఐఓటీ అనమాట. ఐఓటీ యొక్క మ్యాజిక్ అదే. ఇది ఈసీఈ వాళ్ళకి కానీ, త్రిబుల్ ఈ వాళ్ళకి కానీ, అండ్ సిఎస్ఈ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఒక వరం లాంటి ఫీల్డ్ అనమాట. అసలు ఏంటిది అంటే ఈ ఆర్డినో, రాస్బెర్రీ పై లాంటి చిన్న కంప్యూటర్లు, తర్వాత సెన్సార్లు ఉపయోగించి స్మార్ట్ డివైజుల్ని ఎలా తయారు చేయాలి, వాటి నుంచి వచ్చేటువంటి డేటాని క్లౌడ్కి ఎలా పంపాలి, ఆ డేటాతో ఆటోమేటిక్ పనులు ఎలా చేపించాలి అని నేర్చుకోవడమే ఈ సర్టిఫికేషన్ యొక్క ఉద్దేశం అన్నమాట. ఎందుకు ప్రాముఖ్యత ఏంటంటే స్మార్ట్ సిటీలు కానీ, డ్రైవర్ లేకుండా నడిచేటువంటి కార్లు కానీ, స్మార్ట్ అగ్రికల్చర్ కానీ ఇవన్నీ కూడా ఐఓటీ పుణ్యమే. పొలంలో సెన్సార్లు పెట్టారనుకోండి, భూమిలో పెట్టారనుకోండి, పెడితే మొత్తం భూమిలో ఉన్న తేమను బట్టి అవి నీటి పంపుని ఆటోమేటిక్గా ఆన్ చేస్తాయి. ఫ్యాక్టరీలో అంటే మనం రైతు వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేదు. అదే పొలంలో నీరు ఎండిపోతుందని చెప్తే అదే వెంటనే ఆ సెన్సార్ ద్వారా తెలుసుకొని వెంటనే మోటార్ రన్ అయిపోతుంది అనమాట. ఫ్యాక్టరీలో ఒక మిషన్ వేడెక్కింది అనుకోండి, వెంటనే మేనేజర్ ఫోన్ చేసి అలర్ట్ వస్తుంది అనమాట. మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలతో మన దేశంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం బాగా దూసుకుపోతుంది. ఆ పిఎల్ఐ పథకం ద్వారా కూడా వాళ్ళకి ఆ రాయితీలు కూడా ఇస్తున్నారు అనమాట. ఈ రంగంలో స్కిల్స్ ఉన్న వాళ్ళకైతే తిరుగైతే ఉండదు. సిస్కో, ఏఆర్ఎం లాంటి కంపెనీలు అయితే ఈ ఫీల్డ్లో వాల్యుబుల్ సర్టిఫికేషన్లు అయితే అందిస్తున్నాయి. వీటికి సంబంధించి కోర్సెరాలో, యూడెమీలో ఉన్నటువంటి లింక్స్ అయితే నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి, జాయిన్ అవ్వండి. ఇక ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ 5 రకాల సర్టిఫికేషన్లు మీ ఇంజనీరింగ్ డిగ్రీకి ఎంత పవర్ని యాడ్ చేస్తాయో ఒకటి గుర్తుపెట్టుకోండి. డిగ్రీ అనేది రేసులో ఎంట్రీ పాస్ మాత్రమే, కానీ ఆ రేసులో మీరు గెలవాలంటే మాత్రం మీరు నిరంతరం నేర్చుకునేటువంటి మీ స్కిల్స్ అనే బూస్ట్ పవరు కావాల్సిందే. కంపల్సరీగా బూస్ట్ పవర్ని వాడాల్సిందే. క్లౌడ్ కంప్యూటింగ్ అని, ప్రాజెక్ట్ మేనేజ్మెంటు, కోడ్ డిజైన్ టూల్స్, డేటా సైన్స్, ఏఐ, ఇంకా ఐఓటీ, ఈ 5 మీ బ్రాంచ్కి, మీ ఇంట్రెస్ట్కి సూట్ అయ్యేటువంటి కనీసం 2 సర్టిఫికేషన్లు అయినా సరే మీరు థర్డ్ ఇయర్ లేదా ఫైనల్ ఇయర్లో పూర్తి చేయడానికి అయితే ప్లాన్ అయితే చేసుకోండి కంపల్సరీగా. ఇక ఎన్పిటిఎల్, తర్వాత కోర్సెరా, యుడెమీ లాంటి ప్లాట్ఫామ్లో చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటి లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, జాయిన్ అవ్వండి. ఈ సర్టిఫికేషన్లు కేవలం రెజ్యూమేలో అందంగా కనబడటానికి మాత్రమే కాదు, ఇవి మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి, ఇంటర్వ్యూలో ధైర్యంగా మాట్లాడేలాగా చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇక లేట్ చేయొద్దు ఎప్పుడు కూడా. ఈ రోజు నుంచే మీ స్కిల్స్ పెంచుకునేటువంటి జర్నీని స్టార్ట్ చేయండి. మీ 4 ఏళ్ల కష్టం వృధా కాకుండా దానికి సరైనటువంటి వాల్యూని జోడించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు ఏ సర్టిఫికేషన్ చేయాలనుకుంటున్నారో కామెంట్స్లో మాకు చెప్పండి. మళ్ళీ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మనం కలుద్దాము. అప్పటి వరకు నేర్చుకుంటూనే ఉండండి, ఎదుగుతూనే ఉండండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మస్ట్గా మీ ఫ్రెండ్స్ గ్రూపులలో, మీ కాలేజ్ గ్రూపులలో కూడా షేర్ చేయండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ.